మళ్ళీ అక్క నేను వస్తున్నాను. ఉన్నా అంతే వదిలే అక్క అట్ట వదిలేక ఒక్క నిమిషం మీరు మళ్ళీ మాట్లాడుకుంటారా? అందరికీ నమస్కారం. ఈరోజు ఎన్డీఏ కూటమి బలపరిచిన అభ్యర్థి డాక్టర్ పాసిం సునీల్ కుమార్ గారి కుమారుడు ఈరోజు 8వ వార్డుకి ఇంటింటి ప్రచారానికి ఇచ్చేశారు. ఇక్కడికి ఇచ్చేసిన 8వ వార్డు ప్రజలకైతేమి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, తెలుగుదేశం మహిళా నాయకురాళ్ళకి, అందరికీ తెలుగుదేశం పార్టీ నా కుటుంబ సభ్యులకి అందరికీ నా నమస్కారం. ముఖ్యంగా మేము ఒకటి చెప్తున్నాము, 2014లో చంద్రబాబు నాయుడు పరిపాలన ఏ విధంగా ఉంది, 2019 నుంచి ఇప్పటి వరకు ఈ వైసీపీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏ విధంగా ఉంది ఈ రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు. అదేవిధంగా ఈ 4 సంవత్సరాలు ఈ రాష్ట్ర పరిపాలన, ఈ ప్రజలు పడుతున్న ఇబ్బందులు చూసి ఈరోజు సూపర్ 6 పథకాలు చంద్రబాబు నాయుడు గారు విడుదల చేశారు. ఇవన్నీ మేము గత 3 నెలల నుంచి ప్రజల్లోకి తీసుకోబోతున్నాం. మీరందరూ గుర్తించి అంతేకాకుండా సునీల్ కుమార్ గారు మన లోకల్ నాయకుడు, మన అశోక్ నగర్లో పుట్టాడు, ఇక్కడే పెరిగాడు. గతంలో చైర్మన్గా, ముందు యువ కాలేజీలో యువ నాయకుడిగా చైర్మన్ గాను, 2014లో ఎమ్మెల్యే గాను, మళ్ళీ ఈరోజు 2019లో మనందరం ఒక తప్పు చేశాము. ఆ తప్పుని సర్దిద్దుకోవాలంటే మళ్ళీ మనము ఈ లోకల్ నాయకుడు, ఎంతో మంది వలస నాయకులు వస్తారమ్మా. మీకు చెప్తున్నాను, వస్తారు, 5 సంవత్సరాలు పని చూసుకుంటారు. మీ బాగోగులు ఎవరికి ఏమీ తెలియదు. మనలా ఉండి ప్రభుత్వం అధికారంలో ఉన్నా, అధికారంలో లేకున్నా కూడా మనం అంటే ఈ 4-5 సంవత్సరాలు మీలో ఉన్న నాయకుడు ఎవరంటే మన లోకల్ నాయకుడు సునీల్ కుమార్ గారు. గుర్తుంచుకోండి, ఆయన్ని మీరందరూ ఆశీర్వదించండి. అమ్మా, మే 13వ తేదీ ఎలక్షన్, మీరందరూ సిద్ధంగా ఉన్నారు కదమ్మా. ఆలోచించి మీ ఓటు, పవిత్రమైన మీ ఓటు ఎవరికి వేయాలో ఆలోచించుకోండి. మొన్న 2019లో మీరు పొరపాటు
దివంగత నాయకుడు అనేక మందికి కూడా ఇక్కడ చాలా సహాయం చేశాడు. ఎవరైనా చనిపోయినా కూడా ఆయన తన సొంత డబ్బు 5,000 అయితే చనిపోయిన వాళ్ళకు 3,000 ఎంతో మందికి కూడా నేను ఒక కౌన్సిలర్ ఇప్పించాను. అంతేకాకుండా ఆరోగ్యం బాగలేని వాళ్ళకి కూడా 40 ఏళ్ళు కానీ 60 ఏళ్ళు కానీ ఆయన లోకేష్ బాబు దగ్గరికి చంద్రబాబు నాయుడు దగ్గర పోయినప్పుడు ఫైళ్ళమ్మ మన కోసం ఆయన సంకలో పెట్టుకోబోతాడు. ఆయన కాలేజీ పోయేటప్పుడు పుస్తకాలు పట్టుకున్నాడో తెలియదు కానీ అక్కడ అసెంబ్లీకి పోయేటప్పుడు ప్రతిసారి ఫైళ్ళు ఇక్కడ చూసిన అక్క కూడా చెప్తుంది. ఆ ఫైల్లో కూడా సంతకం రాత్రుల్లో కూడా చేసి మన కోసం పోతున్నాడు. ఒకే ఒక మాట చెప్తున్నాను, మనము గడపకు పసుపు రాస్తాం కదమ్మా, ఎందుకు రాస్తాము? లోపలికి క్రిమికీటకాలు రాకూడదని ఈరోజు ఈ రాష్ట్రానికి పెట్టిన క్రిమినల్ నాయకుడిని తరిమి కొట్టాలంటే ఒక తెలుగుదేశం పార్టీ పసుపు జెండానే మీరందరూ గుర్తించి చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి గాను, అదేవిధంగా మన లోకల్గా ఉన్న మన నాయకుడు సునీల్ కుమార్ గారిని, అదేవిధంగా బీజేపీ అభ్యర్థి ఎంపీ అయినటువంటి కమలం గుర్తుకి సైకిల్ గుర్తుకి మీరు ఓటేసి గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ముఖ్యంగా ముందు అందరికి చెప్తాను, క్షమించండి, అక్కడ లేట్ అయిపోవడం వల్ల జనాలందరికీ లేట్ రావడం జరిగింది. కానీ 7:30 అయినా 8 అయినా కానీ ఒకరోజు కదిలే పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళకున్న అభిమానం వల్ల వంటిది నాన్న కానీ తెలుగుదేశం పార్టీ అన్నా కానీ ఇక్కడ కార్యకర్తలు ఎంతమందో మన ఇంటి బంధువులు మన కుటుంబీకులే ఎక్కువ మంది ఉన్నారు ఇక్కడ. ఎందుకంటే చూస్తూ ఉన్నాం, నిన్న జరిగింది 7, మొన్న జరిగిన 7, నిన్న 1, ఈరోజు 8. ఇవన్నీ మా కుటుంబీకుల వార్డులు. ఎందుకంటే మన దగ్గరగా ఉండేవాళ్ళు, ఎక్కడికైనా 10 అడుగులు వేసి ఇంటికి వచ్చే అందరూ నేను ఎట్లా కాకపోయినా ఒక వారం కోసం ఎవరో ఒకరిని చూస్తూ ఉంటాం. అందరు పేర్లతో పిలిచే పరిచయం ఉన్న వ్యక్తులతోనే తిరుగుతూ ఉన్నాం. ఇప్పుడు నేను వచ్చి మిమ్మల్ని ఓటు అడిగే పరిస్థితి ఏం లేదమ్మా. మా నాన్నది 3వ నెంబర్ తల్లి, బ్యాలెట్ నెంబరు. అది చెప్పడానికే వచ్చిన తల్లి, 3వ నెంబర్ బ్యాలెట్ నెంబరు. ఎందుకంటే ఇబ్బంది లేదమ్మా. ఎందుకంటే పోయినసారి ఒకరో తప్పు చేసామమ్మా. తప్పు చేసి ఆ ఫ్యాన్కి వేయడం జరిగింది ఓటు. దానికోసం మనకు 5 సంవత్సరాలు మనకు జరిగిన నష్టం ఏదో తెలిసింది. అది తెలుసుకొని ఇప్పుడు ఇంకోసారి వేసేదానికైతే ఎవరు సిద్ధంగా లేరు. పైన వచ్చేది కూటమి ప్రభుత్వం, ఇక్కడ ఎమ్మెల్యేగా అయ్యేది పాసిం సునీల్ కుమార్. దాంట్లో మనం అందరం ఈ 3 వార్డులో అఖండ మెజారిటీ 10% కాదు కదా, ఒక్క ఓటు కూడా మిస్ అవ్వకూడదు తల్లి. ఇంటింటికి పక్కన ఇళ్ళందరికీ చెప్పండి. మనం ఎందుకంటే ఆయనకి మీకు 10 అడుగుల్లో అందుబాటులో ఉండే నాయకుడు తల్లి. ఇక్కడి నుంచి 10 అడుగులు మా ఇల్లు. ఎవరికి ఏ సమస్య వచ్చినా, మీ ఇంట్లో ఏ సమస్య వచ్చినా, పండగ వచ్చినా, చావు వచ్చినా, మీ పక్కన ఉండే వ్యక్తి అయినా అదొక్కటి గుర్తుపెట్టుకోండి తల్లి. మీకు ఏ సమయంలో అయినా, రాత్రి అయినా, పగలైనా, ఏ సమయంలో ఫోన్ ఎత్తే వ్యక్తి. నేను ముందే చెప్పే మా నాన్న ఫోన్ నెంబర్ అందరికీ తెలుసు, ఇక్కడ ఇబ్బందే లేదు. అదొక్కటి నాన్న. ఎవరు టూరిస్టులు వస్తూ ఉంటారమ్మా, వచ్చి ఇప్పుడేదో ఎలక్షన్కి 2,000 ఇస్తాం, 3,000 ఇస్తాం, 4,000 ఇస్తాం ఓటు. ఆ డబ్బులన్నీ మనమే తల్లి, తీసుకోండి, ఇబ్బందేలే. ఆ డబ్బులన్నీ తీసుకోండి, ఆ డబ్బులన్నీ మన దగ్గర తీసుకుని డబ్బులే. ఆ డబ్బులన్నీ తీసుకోండి. లాస్ట్కి ఎవరికి ఓటు వేయాలో అందరికీ తెలుసు. మనం ఎందుకంటే పేదవాళ్ళం అమ్మ. రాత్రి లాస్ట్లో ఒక ఓటుకి ఆ డబ్బులు 3,000 కోసం మనం ఏదో ప్రలోభ పడిపోతాం అనుకుంటారు. ఇబ్బందేలే. అందరికీ మనసులో ఎక్కడ ఓటు వేయాలో అందరికీ తెలుసు. ఇబ్బందే లేదు. మీరందరూ మీ మీద నమ్మకం నాకుందమ్మా. నాన్నకి నా మీద. అందుకే 3 సార్లు, ఫస్ట్ అమ్మ వచ్చింది, 2వ నేను రావడం. భారత అక్కలు రోజు తిరుగుతూ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ ఒక్క ఓటు కూడా మిస్ అవ్వదని నమ్మకం. అందుకే మళ్ళీ వచ్చి లాస్ట్లో కూడా కనిపించిపోతా ఉన్నా తల్లి. అందరికీ చేతులెత్తి మొక్కుతా ఉన్నానమ్మా. మీ అమూల్యమైన ఓటును తల్లి వేస్ట్ చేసుకోకండి అమ్మా, వేస్ట్ చేసుకోమాకండి. నాకు నమ్మకం ఉంది లాస్ట్లో వచ్చి ఆ 3,000, 4,000 అయితే మీరు లొంగిపోరని. ఎందుకంటే మీకు ఎవరు మీ వ్యక్తిగా ఉండాలో, ఎవరు మీ ఎమ్మెల్యేగా ఉండాలో మీ అందరికీ తెలుస్తుంది. కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. మనం ఇంటింటికి వెళ్ళి మన మేనిఫెస్టో ఇస్తే చాలు. మన మేనిఫెస్టో చదివితే చాలు. ఓటేయాలనుకుంటారు, మన మేనిఫెస్టో చదివితే చాలు. చదువుకున్న వాళ్ళకి ఇబ్బంది లేదు, మేనిఫెస్టో ఇవ్వండి ఇంటికి. చదువులేని వాళ్ళకి ఒక్కటే చెప్పండి ఒక్కసారి. ఇక్కడున్న ప్రతి ఒక్కరు తెలుగుదేశం కార్యకర్తే. ఒక్కొక్కరి ఇంటికి వెళ్ళి పక్కింటి వాళ్ళని కూడా మీరు మాట్లాడి, వాళ్ళు వేరే వాళ్ళు అటు ఇటు అయినా ఓట్లని మీరు మాట్లాడి వేయించండి అమ్మా. వాళ్ళు మీరు ఒక్కసారి మన మేనిఫెస్టో చెప్తే చాలు తల్లి, మరి ఇంకేం అవసరం లేదు. వాళ్ళు చేసింది కూడా చెప్పాలి. మన మేనిఫెస్టో మనం ఏం చేయబోతున్నాం అని తెలిస్తే చాలు, ఓటేస్తారమ్మా. అందరి 3 రోజులు కష్టపడండి, ఏమి ఉండదు. మనమే గెలవబోతున్నాం. పైన ప్రభుత్వం మనకు వస్తుంది. అరవ పనులు ఇంకేమైనా చేసుకుని ఈ వార్డులో భారతం అన్నీ చేసింది, అది అందరికీ తెలుసు. ఇంటికి లైట్లు వేసుకున్నా కానీ కొలాయిలు ఎవరెవరికి లేవు. ఈ వార్డులు 3 వార్డులు ముఖ్యంగా ఎన్ని సీఎం రిలీఫ్ ఫండ్లు ఇచ్చినాడు, ఎంతమంది లోన్లు ఇచ్చినారో, ఇండివిజువల్గా ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క లోన్ ప్రకారం వచ్చున్నాయి.
ఎవరు అరవకరో మిస్ అయ్యంటే క్షమించండి తల్లి. ఈసారి మళ్ళీ మన ప్రభుత్వం వస్తే అన్ని వాళ్ళ లోన్లు కానీ ఏమైనా ఉండి చేయిస్తాం. ప్రతి ఇంటింటికి భారత అంటే ఇప్పుడు చెప్పినట్టు ఫైల్ తీసుకెళ్ళాడమ్మా. ఎవరికో ఫైళ్ళు మా వేరే పనులు చేసుకోవడానికి కాదు, అవి ఒక్కరికి హాస్పిటల్కి పోయిన సీఎం రిలీఫ్ ఫండ్లకి 3 లక్షలు 4 లక్షలు హార్ట్ సర్జరీలకి మెడికల్ బిల్లులకి ఎవరెవరికైతే అవి ఆరోగ్యశ్రీ కింద రావో అవన్నీ సపరేట్ రిలీఫ్ ఫండ్ కింద ఇప్పించుకొని తీసుకొచ్చున్నాం. అవన్నీ ఒక్కసారి గుర్తించుకోండి తల్లి. పోయినసారి తప్పు చేసాం, పోయినసారి తప్పు అయిపోయింది, ఈసారి మాత్రం సరిదిద్దుకోండి అమ్మా. చేతి మొక్కుతున్నానమ్మా. ఉన్న 2 ఓట్లు, ఒకటి టీడీపీకి సైకిల్కి, ఇంకోటి కమలంకి ఓటేసి అఖండ మెజారిటీలో గెలిపించండి అమ్మా. పైన వచ్చే ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం తల్లి, ఇక్కడ ఎమ్మెల్యేగా మనమే గెలవబోతున్నాం. 3 వార్డులు ఒక్క ఓటు కూడా మిస్ అవ్వకూడదు తల్లి. అందరు కష్టపడి చేయండి అమ్మా. మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాం, ఎప్పటికి గుర్తుపెట్టుకుంటాం, ఇప్పుడు మర్చిపోం కూడా మర్చిపోం. అందరికీ వందనాలు. జస్ట్ ఒకసారి చూడు, ఒక సెకండ్ ఫోటో నువ్వు ఇచ్చేది వచ్చేసి పక్క చాలా అభిమానం మాట్లాడేసి ఒకసారి పక్క రావాలా? ఏడా పెట్టదు మీరందరూ వెనకాల రావాలి. ఒకరు సైడ్కి నా కొద్ది సైడ్కి లైట్ ఆప్ మన వెనకాల అక్క భారత కట్ట పాంప్లెట్ ఇచ్చేయి పని ఒకసారి పట్టుకోండి చూడండి. ఓకే సాయం చేయండి, సాయం చేయండి తల్లి. సహాయం చేయండి, సాయం చేయండి అన్న. అంతా వేస్తే లైట్ సైడ్కి వచ్చాడు సైడ్కి రండి. నేనేం చెప్పానా ఈ దగ్గర కాంప్లీట్ ఎవరికి ఇచ్చావా? భారతక్క కొద్దిగా పాంప్లెట్ వేసారా? పాంప్లెట్ పాంప్లెట్ నువ్వు సైడ్కి నువ్వు సైడ్కి సైడ్ కాదు నువ్వు దేనికా జనాభా రాబాకండి ఎవరు
రాగండి అక్క మీరు రాగండి ఏడా దారికి అర్థం వస్తారు అందరూ చెప్పారు కాలుకి అర్థం వచ్చే పని కాదు అప్పుడు వెనక్కి వచ్చేది పాంప్లెట్ ఇచ్చేది ఒకరు పక్కరండి పక్కన మున్నాబాయ్ వెనకాలకు వచ్చాను మీరు అందరూ ఉండబాకండి ఎవరైనా ముందు వచ్చి పిలిచేయండి పోండి పోండి ఒక దూరం పిలుపు నన్ను వాగలేనా పక్కకి రండి అందరూ ముందుకు రాబాకండి చూడడా ఇటు వచ్చి పక్కరండి గెలుపు అవుతులు గెలుపు నువ్వు అందరూ ఆగండి ఇంకెందుకు వస్తాం అంతేనా వచ్చి కొడుకని చెప్పు నెక్స్ట్ వెళ్ళండి రాబాక నెక్స్ట్ వెళ్ళిపోండి నెక్స్ట్ వెళ్ళిపో దిగే పక్కరండి వెళ్ళిపో ఇంకా లాగా పక్కన పోయి పిలిచండి లోపల పిలుచుకుంటే వెళ్ళిపోండి ఆగబాకండి ఎవరు సైడ్కి అట్టే ఉన్నారు మూడో నెంబర్ మనోడలే శ్రీకాంత్ రైట్ చేసి నా కొద్ది ఆమ్లెట్ అందరికీ
నమస్కారం మా సాయం ఏంటంటే మన వాళ్ళు అక్కడ పట్టుకున్నారు నమస్కారం ఎంత మంది వస్తే అంతమందికి అమ్మ ఒడి తల్లి 15,000 సాయం ఏంటండి థ్యాంక్స్ అన్న మా మనోడు ఆడే ఉన్నాడు ఎమ్మెల్యే సార్ కంటే థ్యాంక్స్ సార్ రిజ్వాన్ భాయ్ అల్లుడు పైన కూడా చేసి పైన దండం పెట్టు పాంప్లెట్ నెక్స్ట్ పర్వాలేదు మొన్న బాగా ఇది మొన్న చేసి పక్కనే ఇల్లు లోకల్ మంచి చేస్తాడులే మనోడే అంతే దాకా నెక్స్ట్ వెళ్ళండి ఎవరో ఒకరు గబాన్ ముందుగా లాస్ట్ వచ్చేటప్పుడు మమ్మల్ని స్లిప్లు వచ్చినాయా చెప్పండి నాకు కొద్దిగా అట్టే ఉండవు సైడ్కి శ్రీకాంత్ సైడ్కి రెండు సార్లు ఇచ్చాను అమ్మ సునీల్ కొడుకు చెప్పుంటారు పాంప్లెట్ సందీపన్న లేదు లేదు సునీల్ కొడుకమ్మ తప్పకుండా సహాయం చేయండి పిలువు మణి వాళ్ళు పిలువు దానికి సార్ వచ్చాం సీటు దీంట్లో రారా బాబు రారా పక్క తిరుపు మణి నెక్స్ట్ పండి నమస్కారం 3 నెంబర్ మణి
మళ్ళీ లేదా మడికేది మళ్ళీ లేదా చెప్పు సునీల్ అన్నారు అప్పుడే నెక్స్ట్ పిలవండి బాయ్ బాయ్ మొన్న బాయ్ నాగేశ్ అక్క డాక్టర్ సార్ వస్తున్నాడు మీకు ఇబ్బంది రా మేము కూడా చూస్తాం చూస్తాం మా పెద్దాన్ని కొడుకా కొద్దిగా సార్ నాన్న కొద్దిగా సైడ్ ఒక్కరికి 15,000 వస్తాయి. మీకు 45,000 3 సిలిండర్లు ఫ్రీ బస్సు ఫ్రీ సహాయం చేయలేదు నాకు రమ్మని మేమంటే పోయి దమ్మకమ్మా ఉన్నోళ్ళకి ఇచ్చేయండి పడతాడు అవతల పై పోయి నాకు పోయా సినిమా బాగా టీవీ నైన్ సినిమా నమస్కారం. వాట్సాప్ పెట్టు ఒకసారి వీలైతే పెట్టి లేకపోతే ఈరోజు ఎవరో తెచ్చిచ్చు విఆర్ఓలే మొత్తం అవును వాట్సాప్లో కానీ అక్కడ కానీ మిస్ అయిందంటే ఇంకెవరైనా అడగాల నేను వీలైతే కనుక్కుంటాను ఉంది బాయ్ బాయ్ ఇక్కడ లేదు ఇల్లు ఖాళీ ఇది గౌస్ బాయ్ అంగడి రాని ఇచ్చేది అయిపోద్ది ఒక సైడ్కి సైడ్ వస్త్రాలే మీ ఇంటికే వస్త్రం పక్కన చెప్పి అట్టాలో
మీకు అందరూ తెలుసు. చెప్పేసి 3 నెంబరు